ల్యాండ్ సర్వే రీసర్వే. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడే స్టార్ట్ అయింది. వాళ్ళు సర్వే రీసర్వే చేశారు. ఎందుకంటే మొట్టమొదటి సర్వే బ్రిటిష్ కాలంలో చేశారు. ఇప్పుడు వాటన్నిటిని మోడర్నైజ్ చేసి వన్ టైం డిజిటలైజ్ చేసి యాక్యురేట్ గా చేయాలనేది చాలా విలేజెస్ సర్వే చేశారు. 17,000 more than 7,000 villages are already completed. నీతి ఆయోగ్ దాన్ని ముందుకు తీసుకొచ్చారు. ప్రధానమంత్రి మోడీ గారు తీసుకొచ్చారు. నీతి ఆయోగ్ అంటే వారే. ఈ సర్వే చేసి డేటా అంతా కూడా సబ్మిట్ చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇన్సెంటివ్ గా అంటే మంచి పని చేస్తే గవర్నమెంట్ డబ్బులు ఇస్తా ఉంది. ఆంధ్రప్రదేశ్ ఇందులో నంబర్ 1 గా ఉంది. 490 కోట్ల రూపాయలు మనం ఇది చేయడం వల్ల ఈసారికి ఇన్సెంటివ్ గా కూడా డబ్బులు తీసుకున్నాం. మీరు కొంత వర్క్ చేశారు, మేము కాదనట్లేదు. మీ మీద వ్యతిరేకత రావడానికి కారణం సర్వే రీసర్వే కాదు. మీ మీద వ్యతిరేకత రావడానికి కారణం ఈ సర్వే చేసిన తర్వాత కొత్త పాస్ పుస్తకాలు ఇవ్వాలి. ఇచ్చే దాంట్లో ఏం చేశారు, మీరు మీ బొమ్మ వేసుకున్నారు మొదట. అందువల్ల మీ మీద వ్యతిరేకత వచ్చింది. ఏమయ్యా పెమ్మసాని, ఇప్పుడు నువ్వే చెప్తున్నావు కదా కేంద్రంతో కలిసి భూములు రీసర్వే జగన్ చేశాడు, ఆయన ఫోటో పెట్టడం వల్ల వ్యతిరేకత వచ్చింది అంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మంచిదనే కదా దానికి అర్థం. అంటే జగన్ గారు మీ భూముల్ని ఎత్తుకెళ్లలేదనే కదా అర్థం. అంటే మీరు తప్పుడు ఆరోపణలు చేశారని కదా దానికి అర్థం. రాజకీయంగా లబ్ధి పొందడానికి ఎలాంటి నీచమైన కార్యక్రమాలకైనా దానికి అర్థం.